సార్ వెల్కమ్ టు హైరీచ్ ఆన్లైన్ షాపీ. సో హైరీచ్ ఆన్లైన్ షాపీ ఏంటి? కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? కంపెనీ ఎయిమ్ ఏంటి? విజన్ ఏంటి? కంపెనీ లీగాలిటీస్ ఏంటి? ఇక్కడ ఏ ప్రొడక్ట్స్ ఉంటాయి? మనం కూడా ప్రతిరోజు ఏ విధంగా ఇన్కమ్స్ తీసుకోవచ్చు? సో టోటల్‌గా క్లారిటీగా ఇక్కడ చెప్పుకుందామండి. అదే విధంగా ప్రతి ఒక్కరికి సార్ ఒక్కొక్క డ్రీమ్ అనేది, ఒక గోల్ అనేది ఉంటుందండి. ఏమండి అవి? ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి కారు కావాలి, అదే విధంగా బ్యాంక్ బ్యాలెన్స్, ఫారెన్ ట్రిప్, పిల్లలకి మంచి ఎడ్యుకేషను, వేసుకోవడానికి మంచి బట్టలు, తినడానికి మంచి హెల్తీ ఫుడ్. ఇంకా మనము మెయిన్‌గా ఏం కోరుతామండి? టైమ్ ఫ్రీడమ్ కావాలి, మనీ ఫ్రీడమ్ కావాలని ప్రతి ఒక్కరు 24 అవర్స్ వర్క్ చేస్తూ ఉంటారండి. సో వీటిని రీచ్ అవ్వాలి, వీటిని గోల్ చేయాలని ఆలోచిస్తూ కష్టపడుతూ ఉంటారండి. అదే విధంగా సో ప్రతి ఒక్కరు సార్ ఒక్కొక్క డ్రీమ్ అనేది, ఒక గోల్ అనేది సెట్ చేసుకోవాలండి. ఆ గోల్ కూడా ఏ విధంగా ఉండాలండి? ఆ డ్రీమ్ కూడా చాలా పెద్దగా పెట్టుకోవాలండి. బిగ్ బిగ్ అంటే డ్రీమ్ అనేది చాలా పెద్దగా పెట్టుకోవాలండి. సో డ్రీమ్ అనేది పెద్దగా పెట్టుకుంటే కాదండి సార్, వాటితో పాటు కొన్ని క్వాలిటీస్ అంటే యాటిట్యూడ్, బిలీఫ్, కమిట్మెంట్, డెడికేషన్. సో ఈ 4 ఫాలో అయ్యి మనము హైరీచ్ ఆన్లైన్ షాపీ సో ప్లాట్‌ఫార్మ్‌తో కలిసి వర్క్ చేసినట్లయితే వితిన్ షార్ట్ డ్యూరేషన్‌లోనే మనకి ఏవైతే డ్రీమ్స్, గోల్స్ ఉన్నాయో అవన్నీ రీచ్ అవ్వచ్చండి. అదే విధంగా కొన్ని వందల మంది మన హైరీచ్ ఆన్లైన్ షాపీ ద్వారా వాళ్ళ డ్రీమ్స్‌ని, వాళ్ళ గోల్స్‌ని ఆల్రెడీ రీచ్ అయ్యారండి. కొంతమంది రీచ్ అవ్వబోతున్నారు. ఇంకా ఫ్యూచర్‌లో కూడా చాలా మంది అవుతారండి. సో టోటల్‌గా సార్ ఇప్పుడు ప్లాన్‌లోకి వెళ్దామండి. సో కంపెనీ పూర్తి పేరు హైరీచ్ ఆన్లైన్ షాపీ ప్రైవేట్ లిమిటెడ్. వరల్డ్ ఫస్ట్ మల్టీ లెవెల్ మర్కంటైల్ కంపెనీ అండి. సో మీరు మామూలుగా మార్కెట్‌లో అయితే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఆమ్వే, కేర్, వేస్టేజ్ ఇలాంటి కంపెనీస్ పేర్లు వింటారండి. సో ఆ కంపెనీస్‌లో టోటల్‌గా హెల్తీ వేస్ ప్రొడక్ట్, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్, విటమిన్ ప్రొడక్ట్, లావు అవ్వడానికి, సన్నం అవ్వడానికి, డయాబెటిస్‌కి సో ఈ టోటల్‌గా మనకు 90% ప్రొడక్ట్స్ హెల్తీ వేస్ ప్రొడక్ట్స్ గానే ఉంటాయండి. కానీ మనకు హైరీచ్ ఆన్లైన్ షాపీలో మనకు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏదైతే ప్రతిరోజు వాడుతున్నామో సేమ్ వస్తువులు, సేమ్ బ్రాండ్ మనకు ఏదైతే మార్కెట్‌లో దొరుకుతాయో సేమ్ ఐటెమ్స్ మనకు హైరీచ్ సూపర్ మార్కెట్‌లో ఉంటాయండి. సో ఇవన్నీ మనం కొనుక్కోవడం ద్వారా మనకు 3-30% డిస్కౌంట్‌తో హోమ్ డెలివరీ కూడా ఇస్తారండి. అదే విధంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనకు హైరీచ్ కూడా ఒక ఆన్‌లైన్ షాపింగ్ చెప్పుకోవచ్చండి. సో కంపెనీ వెబ్‌సైట్ వచ్చి www.hireach.net. అదే విధంగా కంపెనీ రీపర్చేస్ వెబ్‌సైట్ వచ్చి www.hireach.in అండి. సో మనకి ఏదైతే మనం లాగిన్ చేస్తాం కదండీ! అక్కడ ఏదైతే కనిపిస్తుందో మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ అని ఇది కాదండి. ఇది ఏదైతే రీపర్చేస్‌లో వెబ్‌సైట్ ఉందో hireach.in అనేది. సో ఆ వెబ్‌సైట్ మెయింటెనెన్స్‌లో ఉందండి. మనకేదైతే hireach.net మనం ఏదైతే లాగిన్ అవుతామో అదేమి అప్‌డేట్ లేదండి ఇప్పుడు ప్రెజెంటు. సో అప్‌డేట్‌లో ఉన్నది hireach.in అంటే మనకి ఇంటికి కావాల్సిన సరుకులు ఏదైతే వెబ్‌సైట్ ఉందో అది మాత్రమే షో చేస్తుందండి. సో చూడండి కంపెనీ ఒక వాక్యం చెప్తుందండి. దుకాన్ బదులు సామాన్ నై. అంటే ఓన్లీ షాప్ మాత్రమే చేంజ్ చేయండి. మిగిలిన ప్రొడక్ట్స్ అన్నీ సేమ్ ఏదైతే మీరు ప్రతిరోజు కొంటున్నారో అవన్నీ మనకు హైరీచ్ సూపర్ మార్కెట్‌లోనే ఉంటాయండి. చూడండి బియ్యం గావచ్చు, పప్పు గావచ్చు, ఆశీర్వాద్ గోధుమ పిండి గావచ్చు, సబ్బులు, సరుకులు, హార్లిక్స్, బూస్టు, ఫ్రూట్స్, కూరగాయలు, పాలు, పెరుగు, మజ్జిగ ఇవన్నీ మనకు హైరీచ్ సూపర్ మార్కెట్‌లోనే ఉంటాయండి. ఇవన్నీ మనకు 3-30% డిస్కౌంట్‌తో హోమ్ డెలివరీ కూడా ఇస్తారండి. సో నెక్స్ట్ చెప్పుకున్నామండి కంపెనీ యొక్క ఎయిమ్. కంపెనీ యొక్క ముఖ్య లక్ష్యం చూసుకున్నట్లయితే సో ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి స్టేట్ వైస్ ఒక సూపర్ బ్రాంచెస్ హబ్, అదే విధంగా డిస్ట్రిక్ట్ వైస్ బ్రాంచెస్ హబ్, అదే విధంగా పిన్ కోడ్ వైస్ బ్రాంచెస్ స్టోర్ అంటే ఆల్ ఓవర్ ఇండియాలో 30 లక్షల కంటే ఎక్కువగా ప్రతి పిన్ కోడ్ లోన ఒక్కొక్క ఫ్రాంచైజ్ స్టోర్ పెట్టాలని కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ మన హైరీచ్ ఆన్లైన్ షాప్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రతాపన్ కేడి సార్ గారిని ఇక్కడ చూడొచ్చండి. అదే విధంగా శ్రీమతి శ్రీనా ప్రతాపన్ కో ఫౌండర్ అండ్ సీఈఓ అండి. సో సార్ మన హైరీచ్ ఆన్లైన్ షాపీ 2016లో త్రిశూర్ డిస్ట్రిక్ట్ కేరళలో చిన్నగా ఒక 200 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఒక చిన్న రూమ్ నుంచి స్టార్ట్ అయిన కంపెనీ. సో 2020లో 2 పెద్ద వేర్ హౌసెస్ తో 35,000 స్క్వేర్ ఫీట్ లో ఓన్లీ హెడ్ ఆఫీస్ కట్టడం జరిగిందండి. అదే విధంగా హెడ్ ఆఫీస్ కూడా మనం లోపల పక్క ఏ విధంగా ఉందో సో హెడ్ ఆఫీస్ త్రిశూర్ డిస్ట్రిక్ట్ కేరళ ఈ స్లైడ్ లో మనము చూడొచ్చండి సార్. సో సార్ ఆల్ ఓవర్ ఇండియాలో మనం చూసుకున్నట్లయితే మన హైరీచ్ సూపర్ మార్కెట్స్ కేరళలో ఉన్నాయండి, కర్ణాటకలో ఉన్నాయి, అదే విధంగా మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, వెస్ట్ బెంగాల్, ఇంకా మనకు ఆంధ్రాలో అంటే తెలంగాణలో కూడా ఫస్ట్ ఆన్‌లైన్ షాపీ ఓపెన్ చేస్తున్నారండి. అది సాఫ్ట్‌వేర్ ట్రైల్‌లో పెట్టారు. సో నెక్స్ట్ వీక్‌లో లోపల అంటే మనకు మండే నుంచి కూడా నెక్స్ట్ వీక్ లోపల మనకు స్టార్ట్ అయిపోతుందండి. ఈ విధంగా మనకు ఆల్ ఓవర్ ఇండియాలో హైరీచ్ సూపర్ మార్కెట్స్ అనేటివి చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయండి. సో నెక్స్ట్ కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే
టోటల్ లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కంపెనీ వెబ్సైట్ లోనే highrisk.net వెబ్సైట్ లోనే అప్లోడ్ చేశారండి. అక్కడికి వెళ్ళి కావాలంటే కూడా మనము రివ్యూ చేసుకోవచ్చు అండి. అదే విధంగా లీగల్ డాక్యుమెంట్స్ తో పాటు కంపెనీ యొక్క లొకేషన్, అడ్రస్ 3 లాంగ్వేజ్లో కస్టమర్ కేర్ నెంబర్లు కూడా ఉన్నాయండి. సో వర్కింగ్ టైమ్ లో 10 to మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటారండి కస్టమర్ కేర్స్. మీరు ఎప్పుడైనా ఏ విధంగా అయినా కానీ సో హిందీ, ఇంగ్లీష్, మలయాళం 3 లాంగ్వేజ్ల్లో కూడా మీరు మాట్లాడుకొని మీకు ఏమైనా ప్రొడక్ట్స్ ప్రాబ్లం ఉన్నా, చెక్అవుట్ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ కస్టమర్ కేర్ తో మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ చూద్దామండి హైరిచ్ మైల్ స్టోన్స్. అంటే కంపెనీ 2016లో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు వరకు డే బై డే ప్రతిరోజు ఏ విధంగా డెవలప్ అయి వచ్చింది, సో ఏ విధంగా గ్రోత్ అవుతుంది అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే 2016 సెప్టెంబర్ లో కంపెనీ రిజిస్టర్డ్ అయిందండి సార్. నెక్స్ట్ 2016 నవంబర్ లో ఆన్లైన్ షాపింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అదే విధంగా 2018 ఆగస్ట్ లో గ్రాసరీ సప్లై చేయడం కూడా స్టార్ట్ చేశారండి. అదే విధంగా 2019 మార్చ్ లో మనకు పిన్ కోడ్ వైజ్ ఫ్రాంచైజ్ స్టోర్ కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 2019 అక్టోబర్ లో మన కంపెనీకి ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ కూడా వచ్చిందండి. అదే విధంగా చూసుకున్నట్లయితే 2020 ఏప్రిల్ లో మనకు 1 lakh కస్టమర్స్ అనే వాళ్ళు సో కంపెనీలోకి ఎంట్రీ అయ్యారండి. నెక్స్ట్ 2020 జూలైలో మనకు పిన్ కోడ్ వైజ్ ఏజెన్సీ స్టోర్స్ కూడా పెట్టడం స్టార్ట్ చేశారండి. నెక్స్ట్ 2021 జనవరిలో చూసుకున్నట్లయితే మన హైరిచ్ ఆన్లైన్ షాపింగ్లోకి 7 lakh కస్టమర్స్ అనే వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయ్యారండి. సో ప్రజెంట్ ఈ రోజుకి చూసుకున్నట్లయితే మన హైరిచ్ ఆన్లైన్ షాపింగ్లోకి 1.4 మిలియన్ కస్టమర్స్, అంటే దాదాపుగా 14 లక్షల మంది కంటే ఎక్కువగా కస్టమర్స్ అనే వాళ్ళు మనకు హైరిచ్ ఆన్లైన్ షాపింగ్లోకి జాయిన్ అయ్యి వాళ్ళ డ్రీమ్స్ ని, వాళ్ళ గోల్స్ ని ఏ విధంగా రీచ్ అవ్వాలని కష్టపడుతున్నారండి. అదే విధంగా మనం కూడా కంపెనీలోకి ఏ విధంగా అవ్వచ్చు, కంపెనీ యొక్క అసోసియేట్, కంపెనీ యొక్క మెంబర్, కంపెనీ యొక్క పార్ట్నర్ ఏ విధంగా అవ్వచ్చు, అదే విధంగా ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత మనం కూడా ఏ విధంగా ప్రతిరోజు 200 రూపాయల నుంచి 15,000 వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు అనుకుంటే చూడండి, ఇక్కడ మనకు కంపెనీ వెబ్సైట్ లో highrisk.net వెబ్సైట్ లో మనకు ఫస్ట్ పర్చేస్ సెక్షన్ లో ఒక 20 నుంచి 50 ప్రొడక్ట్స్ పెట్టారండి. అవి కాస్ట్ కూడా మనకు 750 రూపాయల నుంచి 2,300 మధ్యలో ఉన్నాయండి. అంటే మనం లైఫ్ టైమ్ లో ఓన్లీ వన్ టైం ఒక 800 రూపాయలు మినిమం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే, అంటే మనం ఒక 750 రూపాయల నుంచి 2,300 మధ్యలో ఉన్నటువంటి ఏదో మనకు నచ్చిన ఒక ప్రొడక్ట్ లైఫ్ టైమ్ లో ఓన్లీ వన్ టైం మనం పర్చేస్ చేసినట్లయితే సో మనం ఒక ప్రివిలేజ్ ఐడి కస్టమర్ గా బిజినెస్ లోకి ఎంట్రీ అయిపోతామండి. అక్కడ మనం ప్రతిరోజు ఇన్కమ్ సంపాదించుకునే ఆపర్చునిటీ అంటే 200 నుంచి 15,000 వరకు ఎవ్రీడే మీరు ఇన్కమ్ అనేది తీసుకునేదానికి ఎలిజిబుల్ అయిపోతారండి. అదే విధంగా ఫస్ట్ పర్చేస్ సెక్షన్ లో ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి కూడా చూడండి, కాఫీ కావచ్చు, టీ కావచ్చు, లేడీస్ బ్యాగ్, పవర్ బ్యాంకు, N95 మాస్కులు, జీన్స్ ప్యాంట్లు ఉన్నాయండి, ఇంకా బెడ్షీట్స్, ఇవన్నీ ప్రొడక్ట్స్ అన్ని చూడండి. మనము ఇలాంటి జనరల్ ప్రొడక్ట్స్ అన్ని మనము ఎప్పుడో ఒక నెలకో, 2 నెలలకో, 3 నెలలకో, 15 రోజుకో ఎక్కడో ఒక చోట కొంటామండి. సో అక్కడ కాకుండా ఓన్లీ వన్ టైం మీరు ఇక్కడ కొన్నట్లయితే సో ఏదైతే ప్రొడక్ట్ బై చేస్తారో, పర్చేస్ చేస్తారో ఆ ప్రొడక్ట్ మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ అడ్రస్ ఇచ్చినా కానీ ఆ అడ్రస్ కి మీకు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారానే ఇంటికి వచ్చేస్తుందండి. పోస్ట్ మ్యాన్ మీ ఇంటి దగ్గరికి వచ్చి డోర్ డెలివరీ ఇస్తారండి. సో దాంతో పాటు కంపెనీ మనకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. సో యూజర్ ఐడి, పాస్వర్డ్ ప్రొవైడ్ చేసిన తర్వాత సో మనకంటూ హైరిచ్ ఆన్లైన్ షాపింగ్ లో ఒక ప్లేస్ అంటూ ఫిక్స్ అవుతుందండి. సో మనకంటూ ఒక ప్లేస్ ఫిక్స్ అయిన తర్వాత సో మనకు ఓన్లీ 2 వేకెంట్స్, అంటే లెఫ్ట్ లో ఒకటి, రైట్ లో ఒకటి, 2 వేకెంట్స్ అనేవి మనకు కనిపిస్తాయండి. అంటే మనము అమెరికన్ బైనరీ సిస్టమ్ లోకి ఎంట్రీ అవుతున్నామండి. చూడండి ఈ స్లైడ్ లో కనిపిస్తున్న విధంగా యు అనే వ్యక్తి మీరు జాయిన్ అయిన తర్వాత లెఫ్ట్ లో ఒక వేకెంట్, రైట్ లో ఒక వేకెంట్, అంటే మీరు ఒక ఇద్దరిని చూడండి, సపోజ్ లెఫ్ట్ లో ఏ అనే వ్యక్తిని, రైట్ లో బి అనే వ్యక్తిని, ఒక ఇద్దరిని మీరు ప్రమోట్ చేసినట్లయితే సో ఇక్కడ 1:1 పేర్ మ్యాచ్ తో ఫస్ట్ మీకు 200 రూపీస్ అనేది చెక్అవుట్ అవుతుందండి. అదే విధంగా చూడండి ఈ స్లైడ్ లో యు అనే వ్యక్తి మీరు జాయిన్ అయిన తర్వాత సో ఏబి ఒక ఇద్దరిని మీరు ప్రమోట్ చేయడం ద్వారా సో మీకు 1:1 పేర్ మ్యాచ్ తో 200 రూపీస్ అనేది ఆల్రెడీ వచ్చేసాయండి. నెక్స్ట్ ఏబి అనే వ్యక్తులు కూడా ఏం చేస్తారండి, సో వాళ్ళు కూడా వాళ్ళ డ్రీమ్స్ ని, గోల్స్ ని, వాళ్ళు కూడా ఇన్కమ్ ఆపర్చునిటీ కోసం వచ్చారు కాబట్టి సో ఏ అనే వ్యక్తి కూడా ఒక ఇద్దరిని ప్రమోట్ చేయడం ద్వారా ఏ కూడా 200 వస్తాయండి. అదే విధంగా బి అనే వ్యక్తి కూడా ఒక ఇద్దరిని ప్రమోట్ చేయడం ద్వారా బి కూడా 200 వస్తాయండి. అప్పుడు మీరు ఎక్కడున్నారండి, ఏకి లెఫ్ట్ లో ఏ కింద ఎవరిద్దరు జాయిన్ అయినారో మీకు తెలియదండి. అదే విధంగా రైట్ లో బి కింద ఇద్దరు ఎవరు జాయిన్ అయ్యారో మీకు తెలియదండి. అయినా కానీ మీ నెట్వర్క్ లో, మీ టీమ్ లో, మీ డౌన్ లైన్ లో లెఫ్ట్ లో ఏ కింద ఇద్దరు, రైట్ లో బి కింద ఇద్దరు, అంటే 2:2 పేర్ మ్యాచ్ తో నెక్స్ట్ మళ్ళీ మీకు 400 రూపీస్ అనేది చెక్ రిలీజ్ అవుతుందండి. ఈ విధంగా
టోటల్ గా మీరు 600 రూపాయల వరకు ఇన్కమ్ తీసుకున్నారండి. సో నెక్స్ట్ ఎవరైతే ఏ కింద ఇద్దరు, బి కింద ఇద్దరు, ఈ నలుగురు ఉన్నారు చూడండి. సో వాళ్ళు కూడా ఒక ఇద్దరిద్దరిని జాయిన్ చేపించుకుంటూ పోవడం ద్వారా బిజినెస్ అనేది డూప్లికేషన్ అవుతుందండి. డూప్లికేషన్ అయిన తర్వాత సో మీకు కూడా ప్రతిరోజు క్యాపింగ్ ఇన్కమ్ అనేది కంపెనీ ఫిక్స్ చేసిందండి. అంటే మీరు ప్రతిరోజు 25 పేర్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చండి. అంటే 1 పేర్ ఈజ్ ఈక్వల్ టు 200 రూపీస్. అదే విధంగా ఇక్కడ ప్రతిరోజు క్యాపింగ్ ఇన్కమ్ అనేది 25 పేర్ అంటే 25 పేర్ ఇంటూ 200 ఈజ్ ఈక్వల్ టు 5000 రూపీస్. మీరు ఇక్కడ ప్రతిరోజు ఒక ఐడి ద్వారా 5000 రూపాయల వరకు ఇన్కమ్ తీసుకోవచ్చండి. ఒక నెలకి 1,50,000 వరకు ఇన్కమ్ తీసుకోవచ్చండి. అదే విధంగా ఎవరికైతే ఒక రోజుకు 5,000 కంటే ఎక్కువ ఇన్కమ్ కావాలి అనే వాళ్ళకు కంపెనీలో ఇంకా ఒక ఆపర్చునిటీ ఉందండి. అది ఏమి అంటే ట్రైపాడ్ ఐడి. సో చూడండి, ఒకే సేమ్ వర్క్ తో, స్మార్ట్ వర్క్ తో ఏదైతే మీరు సో ఒక ఐడి ద్వారా 5,000 రూపాయలు తీసుకుంటున్నారో అదే విధంగా 3 ఐడీలతో మీరు జాయిన్ అవ్వడం ద్వారా సో ఇక్కడ త్రిబుల్ ఇన్కమ్ అంటే ప్రతిరోజు మీరు 15,000 వరకు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చండి. అంటే కంపెనీ సార్ మనకు ఒకే పాన్ కార్డ్ మీద మనకు 3 ఐడీల వరకు ప్రొవైడ్ చేస్తుందండి. సో మనం ఇక్కడ 3 ఐడీల ద్వారా త్రిబుల్ ఇన్కమ్ ప్రతిరోజు సేమ్ వర్క్, స్మార్ట్ వర్క్ తో తెలివిగా 15,000 వరకు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చండి. చూడండి, ఈ స్లైడ్ లో కనిపిస్తున్న విధంగా త్రిబుల్ ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ అవుతుందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే చూడండి సార్, మీరు యు అనే వ్యక్తి మీరు జాయిన్ అయిన తర్వాత లెఫ్ట్ లో మీ సెకండ్ ఐడి, రైట్ లో మీ థర్డ్ ఐడి. అంటే మీరు 3 ఐడీలతో జాయిన్ అయ్యారండి. అంటే 3 ప్రోడక్ట్లు మినిమం. ఫస్ట్ ఐడి కూడా 800 ప్రోడక్ట్, సెకండ్ ఐడి కూడా మినిమం 800, థర్డ్ ఐడి కూడా మినిమం 800. అంటే 2,400 రూపాయలతో మీరు 3 ఐడీలతో 3 ప్రోడక్ట్లు తీసుకోవడం ద్వారా ఇక్కడ మీరు త్రిపుల్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ లెఫ్ట్ లో మీ సెకండ్ ఐడి, రైట్ లో మీ థర్డ్ ఐడి. అంటే మీ ఐడీల ద్వారానే మీకు 1:1 పేర్ మ్యాచ్ తో 200 రూపీస్ అనేది ఆల్రెడీ వచ్చేసిందండి. నెక్స్ట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారండి. చూడండి, లెఫ్ట్ లో మీ సెకండ్ ఐడి కింద లెఫ్ట్ లో ఏ అనే వ్యక్తిని, రైట్ లో బి అనే వ్యక్తిని ఒక ఇద్దరిని ప్రమోట్ చేయడం ద్వారా మీకు అక్కడ 1:1 పేర్ మ్యాచ్ తో 200 రూపీస్ అనేది సెకండ్ ఐడికి వచ్చిందండి. అదే విధంగా సేమ్ డూప్లికేషన్ లో థర్డ్ ఐడి కింద లెఫ్ట్ లో సి అనే వ్యక్తిని, రైట్ లో డి అనే వ్యక్తిని ఒక ఇద్దరిని మీరు ప్రమోట్ చేయడం ద్వారా 1:1 పేర్ మ్యాచ్ తో థర్డ్ ఐడి కూడా 200 రూపీస్ అనేది వస్తుందండి. అదే విధంగా మీ ఫస్ట్ ఐడికి చూడండి, మీ సెకండ్ ఐడి కింద ఇద్దరు ఏబి అనే వ్యక్తులు జాయిన్ అయ్యారు. అదే విధంగా థర్డ్ ఐడి కింద సిడి అనే ఇద్దరు వ్యక్తులు జాయిన్ అయ్యారు. అంటే 2:2 పేర్స్ అమౌంట్ అనేది 400 రూపాయలు మీ ఫస్ట్ ఐడికి మళ్ళీ వస్తుందండి. అదే విధంగా నెక్స్ట్ ఏబిసిడి నలుగురు జాయిన్ అయ్యారు కదండి. సో వీళ్ళు కూడా ఒక ఇద్దరిని ప్రమోట్ చేయడం ద్వారా ఏ కూడా ఒక ఇద్దరిని ప్రమోట్ చేయడం ద్వారా ఏ కూడా 200 వస్తాయండి. అదే విధంగా బి కూడా ఇద్దరు ప్రమోట్ చేయడం ద్వారా బి కూడా 200 వస్తాయండి. అప్పుడు మీ సెకండ్ ఐడికి లెఫ్ట్ లో ఏ కింద ఇద్దరు, రైట్ లో బి కింద ఇద్దరు. అంటే 2:2 పేర్ మ్యాచ్ అమౌంట్ అనేది 400 రూపీస్ అనేది మీ సెకండ్ ఐడికి వస్తుందండి. సేమ్ డూప్లికేషన్ లో సి అనే వ్యక్తి కూడా మీ థర్డ్ ఐడి కింద ఉన్నటువంటి సి అనే వ్యక్తి కూడా ఒక ఇద్దరిని ప్రమోట్ చేయడం ద్వారా సి కూడా 200 వస్తాయండి. అదే విధంగా డి అనే వ్యక్తి కూడా ఒక ఇద్దరిని ప్రమోట్ చేయడం ద్వారా డి కూడా 200 వస్తాయండి. అప్పుడు మీ థర్డ్ ఐడికి సో లెఫ్ట్ లో సి కింద ఇద్దరు, రైట్ లో డి కింద ఇద్దరు. అంటే 2:2 పేర్ మ్యాచ్ అమౌంట్ అనేది థర్డ్ ఐడికి మళ్ళీ 400 రూపీస్ అనేది రావడం జరుగుతుందండి. అదే విధంగా మీ ఫస్ట్ ఐడికి చూడండి, లెఫ్ట్ లో 1, 2, 3, 4 అనే వ్యక్తులు, రైట్ లో 5, 6, 7, 8 అంటే 4:4 మ్యాచ్ అమౌంట్ అనేది 800 రూపాయలు అనేది మీ ఫస్ట్ ఐడికి వచ్చిందండి. అంటే ఇక్కడ చూడండి, సేమ్ వర్క్ తో, స్మార్ట్ వర్క్ తో ఫస్ట్ ఐడికి 1400, సెకండ్ ఐడికి 600, థర్డ్ ఐడికి 600. ఇక్కడ మీరు త్రిబుల్ ఇన్కమ్ అనేది 3 ఐడీల ద్వారా సేమ్ వర్క్ తో 2,600 రూపాయల వరకు తీసుకున్నారండి. సో నెక్స్ట్ ఏమవుతుందండి, ఎవరైతే ఈ కింద 8 మంది ఉన్నారో సో వీళ్ళు కూడా వాళ్ళ డ్రీమ్స్ ని, వాళ్ళ గోల్స్ ని, వాళ్ళ టార్గెట్ ని రీచ్ అవ్వాలని ఒక ఇద్దరిని జాయిన్ చేయించుకుంటూ బిజినెస్ అనేది టోటల్ గా డూప్లికేషన్ అవ్వడం వల్ల సో మీకు కూడా ప్రతిరోజు క్యాపింగ్ ఇన్కమ్ అనేది ఫస్ట్ ఐడికి 5,000, సెకండ్ ఐడికి 5,000, థర్డ్ ఐడికి 5,000. ముఖ్యంగా ఇక్కడ స్మార్ట్ వర్క్ తో ప్రతిరోజు 15,000 వరకు మీరు త్రిబుల్ ఇన్కమ్ లో తీసుకోవచ్చండి. అలా కాకుండా మీరు ఒక ఐడితో స్టార్ట్ చేశారండి. సో ఒక ఐడితో స్టార్ట్ చేసినప్పుడు మీకు లెఫ్ట్ రైట్ అనేది బాగా బిజినెస్ నడుస్తుంది, డైలీ ఇన్కమ్ వస్తుంది. మీరు అనుకుంటారా ఇంకా ఒక ఐడి వేస్తే బాగుంటుంది. సో అప్పుడు మీరు ఎక్కడ వేస్తారండి, ఎవరైతే లాస్ట్ లో జాయిన్ అయి ఉంటారో సో వాళ్ళ కింద ఒక ఐడి చేసుకొని మళ్ళీ లెఫ్ట్ రైట్ అనేది బిజినెస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. అలా కాకుండా స్టార్టింగ్ లోనే ఒక 2,400 రూపాయలతో 3 ఐడీలతో జాయిన్ అవడం వల్ల చూడండి, ఇక్కడ స్మార్ట్ వర్క్ తో మీరు ప్రతిరోజు 15,000 వరకు ఇన్కమ్ అనేది ప్రతిరోజు ఇక్కడ తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఫస్ట్ పర్చేస్ ఇన్కమ్ లో కొన్ని మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకి ఇన్కమ్ అనేది 1:1 నుంచినే అన్లిమిటెడ్ లెవెల్స్, అన్లిమిటెడ్ డెప్త్ వరకు ఉంటుందండి. అదే విధంగా డైలీ క్లోజింగ్ ఉంటుందండి.
మిడ్‌నైట్ రాత్రి 12 నుంచి నెక్స్ట్ డే రాత్రి మిడ్‌నైట్ 12 అంటే 24 అవర్స్ బిజినెస్ నడుస్తుందండి. ఈ 24 అవర్స్ బిజినెస్‌లో మనకి ఎన్ని పేర్ మ్యాచ్ ఉంటే అన్ని రూ. 200 మన వాలెట్‌కనేది డైలీ వచ్చేస్తాయండి. అదే విధంగా డైలీ పేఔట్స్ ఉంటాయండి. మినిమమ్ విత్‌డ్రాయల్ 500 మాక్సిమం మన వాలెట్‌లో ఎంతుందో టోటల్‌గా మనం విత్‌డ్రాయల్ పెట్టుకోవచ్చండి. విత్‌డ్రాయల్ పెట్టుకున్న అమౌంట్ మనకు 48 అంటే 2 వర్కింగ్ డేస్ లోపల మనం ఏదైతే కేవైసీ అప్డేట్ చేసుంటామో ఆ బ్యాంక్ అకౌంట్‌కి నెఫ్ట్ త్రూ మనకు 2 వర్కింగ్ డేస్ లోపల మనకి బ్యాంక్ అకౌంట్‌కి వచ్చేస్తుందండి. అదే విధంగా చూడండి రైట్ సైడ్‌లో ఏదైతే ఫస్ట్ పర్చేస్ సెక్షన్‌లో సో రూ. 750 నుంచి 2300 మధ్యలో ఉన్నాయో సో ప్రతి ప్రొడక్ట్‌కి మనకి ఇక్కడ రూ. 50 అనేది షిప్పింగ్ చార్జ్ యాడ్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఆల్ ఓవర్ ఇండియాలో ఏ మారుమూల ప్రాంతానైనా ఎక్కడైనా గాని విలేజ్ టు విలేజ్ కూడా డెలివరీ ఇవ్వడానికి పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా ప్రొడక్ట్ వస్తుంది కాబట్టి, ప్రతి ప్రొడక్ట్‌కి మనకు రూ. 50 అనేది షిప్పింగ్ చార్జ్‌గా యాడ్ అవుతుందండి. నెక్స్ట్ సీలింగ్ లిమిట్. చూడండి సీలింగ్ లిమిట్ అంటే ఏం లేదండి. ఒక ఐడీ ద్వారా ఒక సింగిల్ ఐడీలో ప్రతిరోజు అంటే లెఫ్ట్‌లో 25 ఐడీలు, రైట్‌లో 25 ఐడీలు. అంటే 25 పేర్ మ్యాచ్ అయితే సో వాళ్ళకి ఇన్‌కమ్ అనేది 25 పేర్ ఇంటూ 200 ₹5000 వస్తాయండి ప్రతిరోజు. ఎవరికైతే ఒక ఐడీ ద్వారా లెఫ్ట్‌లో 25 ఐడీలు, రైట్‌లో 25 ఐడీలు పేర్ మ్యాచ్ అయిన తర్వాత రూ. 5000 ప్రతిరోజు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని కంపెనీ లాంగ్వేజ్‌లో సీలింగ్ అచీవర్ అని కూడా అంటారండి. ఈ సీలింగ్ అచీవర్స్‌ని ప్రతిరోజు కంపెనీ వెబ్‌సైట్‌లోనే అప్‌లోడ్ చేస్తారండి. మీరు లాగిన్ అయిన తర్వాత సో లెఫ్ట్‌లోనే అచీవర్స్ అనే కాలమ్ ఉంటుంది చూడండి. ఫస్ట్‌లోనే పైనే ఉంటది. అక్కడ మీరు క్లిక్ చేశారంటే సో అక్కడ ప్రతిరోజు అప్‌లోడ్ చేస్తారండి. సో ఎవరైతే ఈరోజు నిన్న ఎవరైతే రూ. 5000 తీసుకున్నారో ఒక ఐడీ ద్వారా వాళ్ళ ఫోటో, వాళ్ళ ఐడీ, వాళ్ళ పేరు, వాళ్ళ ఏ స్టేట్ నుంచి ఈ విధంగా ప్రతిరోజు అప్‌లోడ్ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా మనకు సీలింగ్ లిమిట్ అనేది ఒక ఐడీ ద్వారా రూ. 5000 ప్రతిరోజు 3 ఐడీల ద్వారా సేమ్ వర్క్ స్మార్ట్ వర్క్‌తో ప్రతిరోజు 15,000 వరకు ఇక్కడ సీలింగ్ ఇన్‌కమ్ అనేది మనం తీసుకోవచ్చండి. నెక్స్ట్ పవర్ ఆఫ్ డూప్లికేషన్. పవర్ ఆఫ్ డూప్లికేషన్ అంటే ఏం లేదండి సార్. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరేం చేశారండి? ఒక రూ. 800 ప్రొడక్ట్ ఏదో ఒకటి తీసుకున్నారు. ఆ ప్రొడక్ట్ అయితే మీకు పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఇంటికొచ్చేసింది. నెక్స్ట్ మీరు ఒక ఇద్దరిని ప్రమోట్ చేశారు. లెఫ్ట్‌లో ఏ అనే వ్యక్తిని, రైట్‌లో బి అనే వ్యక్తిని. ఏ టీము, బి టీము. ఈ 2 టీముల్ని మీరు ఏ విధంగా ఇద్దరిని ఏ, బిని జాయిన్ చేపిచ్చారో సేమ్ వాళ్ళకి కూడా అదే సేమ్ డూప్లికేషన్ నేర్పించడం ద్వారా సో చూడండి ఒక ఐడీ ద్వారా ప్రతిరోజు మీరు రూ. 5000 ఒక నెలకి 1,50,000 సంవత్సరానికి 18,00,000 వరకు ఇక్కడ ఇన్‌కమ్ అనేది ఒక ఐడీ ద్వారా తీసుకోవచ్చండి. అదే విధంగా మీరు 3 ఐడీలతో బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే రూ. 2,400 సో మీకు 3 ప్రొడక్ట్‌లు కూడా ఇంటికొస్తాయండి. సో మీరు త్రిపుల్ ఇన్‌కమ్ ఒక ఐడీ ద్వారా 3 ఐడీల ద్వారా ప్రతిరోజు మీరు 15,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. అదే విధంగా ఒక నెలకు 4,50,000 వరకు, అదే విధంగా ఒక సంవత్సరానికి 54,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. అదే విధంగా మీరు ఒక 7 ఐడీలతో బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే అంటే మీవి 3 ఐడీలు విత్ మీ ఫ్యామిలీ మెంబర్స్. అంటే మనకు ఒక పాన్ కార్డ్ మీద 3 ఐడీలు ఇస్తారు కాబట్టి, సో ఎవరైతే మీరు జాయిన్ అయితారో వాళ్ళు 3 ఐడీలు విత్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలిపి. అంటే ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, వైఫ్ ఇలా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిపి ఒక 7 ఐడీస్‌తో మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే చూడండి ఇక్కడ ప్రతిరోజు 35,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. అదే విధంగా ఒక నెలకు 10,50,000 వరకు, అదే విధంగా ఒక సంవత్సరానికి 1,26,00,000 ప్యాకేజ్ అండి. సో ఇలాంటి ప్యాకేజే మన హైరీచ్ ఆన్‌లైన్ షాపీలో సార్ చాలా మంది తీసుకుంటున్నారండి. సో వాళ్ళలో చూడండి మిస్టర్ దిలీప్ సార్ కేరళ నుంచి ఇతను కూడా వితిన్ షార్ట్ డ్యూరేషన్ లోనే 3,00,00,000 కంటే ఎక్కువగా ఇన్‌కమ్ తీసుకున్నారండి. అదే విధంగా సమీర్ సార్ సో ఫాస్టెస్ట్ 1,00,00,000 ఇన్‌కమ్ తీసుకున్నటువంటి సో ఫాస్టెస్ట్ హైరీచ్ ఆన్‌లైన్ షాపీలో సమీర్ సార్ అండి. అదే విధంగా మనకు మిస్టర్ జిమ్సన్ సార్ ఇతను కూడా ఒక 10+2 ఇంగ్లీష్ లెక్చరర్ అండి. వితిన్ షార్ట్ డ్యూరేషన్ లోనే ఓన్లీ 1 ఇయర్ లోనే 15,000 ప్లస్ టీమ్‌తో ప్రతిరోజు త్రిపుల్ ఇన్‌కమ్ అంటే డైలీ రూ. 15,000 వరకు ఇన్‌కమ్ అనేది తీసుకుంటారండి. అదే విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే సార్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మన హైరీచ్ ఆన్‌లైన్ షాపీ అనేది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో కూడా ధూమ్ మచాయిస్తాం సార్. చూడండి మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ సీలింగ్ అచీవర్ మిస్టర్ చంద్రశేఖర్ అంటే నేనేనండి ఎవరైతే ప్లాన్ చెప్తున్నానో. సో నేను కూడా ప్రతిరోజు ఇక్కడ సీలింగ్ ఇన్‌కమ్ అనేది తీసుకుంటున్నాను. అదే విధంగా వితిన్ షార్ట్ డ్యూరేషన్ లోనే 5 మంత్స్ లోనే నా టీమ్ సైజ్ అనేది 6,000 ప్లస్ మెంబర్స్ అండి. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ నుంచి చూడండి
మిస్టర్ హనుమంతప్ప సార్ కూడా ఒక సీలింగ్ అచీవర్ అండి. అదే విధంగా విపిన్ సార్ త్రివేంద్రం నుంచి సార్ కూడా మన టీమేనండి. సార్ కూడా సీలింగ్ అచీవర్. అదే విధంగా సాయి సురేష్ సార్ ఇతను కూడా ఒక బ్రౌన్స్ ర్యాంక్ అచీవర్ అండి. తిరుపతి నుంచి, ఆంధ్రప్రదేశ్ తిరుపతి నుంచి సురేష్ సార్ గారు కూడా. అదే విధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే చూడండి సుబ్రహ్మణ్యం రెడ్డి సార్ బెంగుళూరు, కర్ణాటక నుంచి సార్ కూడా 3,500 ప్లస్ టీమ్ తో వితిన్ 4 మంత్స్ లో ప్రతిరోజు హ్యారీస్ ఆన్లైన్ షాపింగ్ ద్వారా ఇన్కమ్ తీసుకుంటున్నారండి. అదే విధంగా జగన్మోహన్ సార్ ఇతను కూడా ఒక ఐటీ కంపెనీలో రిక్రూట్మెంట్ మేనేజర్ అండి. సార్ కూడా పార్ట్ టైమ్ గా జాబ్ చేస్తూ విత్ ఇన్ షార్ట్ డ్యూరేషన్ లోనే 2000 ప్లస్ టీమ్ తో ప్రతిరోజు ఇన్కమ్ తీసుకుంటున్నారండి. అదే విధంగా శీలం రమేష్ సార్ విజయవాడ, ఆంధ్రప్రదేశ్ నుంచి సార్ కూడా విత్ ఇన్ షార్ట్ డ్యూరేషన్ లోనే 1,200 ప్లస్ టీమ్ తో ప్రతిరోజు ఇన్కమ్ అనేది 1,500, 2,000, 3,000 ఈ విధంగా తీసుకుంటున్నారండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే నజియా బేగం మేడం హైదరాబాద్, మెహరునిసా మేడం హైదరాబాద్, మొహమ్మద్ అదిల్ సార్ హైదరాబాద్, మొహమ్మద్ చాంద్ బాసా సార్ హైదరాబాద్. ఈ విధంగా చూడండి మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా విత్ ఇన్ షార్ట్ డ్యూరేషన్ లోనే ఏ విధంగా మన తెలుగు లీడర్స్ అనేది బిజినెస్ డెవలప్ చేసి ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు చెప్పుకుందామండి. అదే విధంగా చూడండి ముస్తఫా సార్ ఓన్లీ 1 డే ఇన్కమ్ అండి 15,000 ప్లస్. అదే విధంగా అక్సర్ అలీ సార్ ఓన్లీ 1 డే ఇన్కమ్ అంటే 47,000 ప్లస్ అండి. అదే విధంగా చూడండి ఇక్కడ ఏదైతే మీకు స్క్రీన్ లో కనిపిస్తుందో 76,000 అనేది ఇది ఓన్లీ 1 డే ఇన్కమ్ అండి. సిఫాన్ సార్ ఓన్లీ 1 డే ఇన్కమ్ హ్యారీస్ ఆన్లైన్ షాపింగ్ ద్వారా 76,000 రూపీస్. అదే విధంగా చూడండి అరుణ్ సార్ కూడా ఓన్లీ 1 డే ఇన్కమ్ 40,800 రూపీస్ అండి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చూడండి మహిళలు కూడా చాలా బాగా ఇన్కమ్ తీసుకుంటున్నారండి. వాళ్ళలో చూడండి డాక్టర్ పుష్ప జోసెఫ్ మేడం ఓన్లీ 1 డే ఇన్కమ్ అండి 27,000 ప్లస్. మంజు మేడం ఇన్కమ్ 10,000 ప్లస్. వీళ్ళంతా విత్ ఇన్ షార్ట్ డ్యూరేషన్ అండి. ఎక్కువ టైం ఏం లేదు. ఓన్లీ 5 మంత్స్, 6 మంత్స్ లోపల ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళండి వీళ్ళంతా. అదే విధంగా ఫరిషా మేడం ఓన్లీ 1 డే ఇన్కమ్ 10,000 ప్లస్. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సౌత్ నుంచి కాకుండా నార్త్ నుంచి కూడా మనకు సీలింగ్ అచీవర్స్ ఉన్నారండి. అదే విధంగా మనకు సౌత్ లో కాకుండా తెలంగాణ నుంచి కాకుండా కేరళ నుంచి కాకుండా మనకు బయట రాష్ట్రాల నుంచి కూడా చూడండి జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఇంకా మనకు వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్ర బయట రాష్ట్రాల నుంచి కూడా సీలింగ్ అచీవర్స్ అనే వాళ్ళు మహిళలు చాలా బాగా ఇన్కమ్ తీసుకుంటున్నారండి. చూడండి అర్చనా శర్మ మేడం జార్ఖండ్ నుంచి, అదే విధంగా జీజీ జ్యోతి మేడం జార్ఖండ్ నుంచి. మహిళలు కూడా స్మార్ట్ వర్క్ తో ఏ విధంగా వాళ్ళు హౌస్ వైఫ్స్ గా ఉంటూ ఇంట్లో పని చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ కూడా 1 అవర్ 2 అవర్ సిస్టమ్ తో పాటు కనెక్ట్ అయి ఉండడం వల్ల స్మార్ట్ వర్క్ తో ఏ విధంగా ఇన్కమ్ తీసుకుంటున్నారు ఇప్పుడు మనం చూసామండి. నెక్స్ట్ నౌ వీఆర్ బార్డర్లెస్. 2016 నుంచి సార్ మన హ్యారీస్ ఆన్లైన్ షాపింగ్ మనకు ఓన్లీ ఇండియా లెవెల్లోనే మాత్రమే ఉండిందండి. 2016 నుంచి ఆగస్ట్ నెల వరకు మనకు ఇండియా లెవెల్లోనే ఉండిందండి. కానీ ఇప్పుడు మన హ్యారీస్ ఆన్లైన్ షాపింగ్ సార్ నౌ వీఆర్ బార్డర్లెస్ అంటే ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉందండి. అంటే బయట కంట్రీస్ లో కూడా మన హ్యారీస్ ఆన్లైన్ షాపింగ్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, బహ్రెయిన్, ఒమాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, మలేషియా, సింగపూర్. చూడండి మనకు ఎక్కడో ఒక డిస్ట్రిక్ట్ లో స్టార్ట్ అయిన కంపెనీ, త్రిశూర్ డిస్ట్రిక్ట్ లో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు 14 కంట్రీస్ లో లాంచ్ అయింది అంటే లీగాలిటీస్ లో చూడండి సార్ ఎంత పర్ఫెక్ట్ గా 100% ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్, ఏదైతే కేరళ గవర్నమెంట్ ఏదైతే గైడ్ లైన్స్ ఉందో ఆ గైడ్ లైన్స్ ప్రకారం పనిచేసుకుంటూ మనకి ఇక్కడ 1:1 నుంచి TDS 5% మాత్రమే కట్ చేసి అడ్మిన్ ఛార్జ్ అనేది నిల్ అండి. ₹1 కూడా అడ్మిన్ ఛార్జ్ లేదండి. ఈ విధంగా పర్ఫెక్ట్ గా 5 ఇయర్స్ నడిపిస్తూ వస్తున్న కంపెనీ అండి. అదే విధంగా మన హ్యారీస్ ఆన్లైన్ షాప్ యొక్క అప్లికేషన్ కూడా మనకు ప్లే స్టోర్ లో ఉందండి. ప్లే స్టోర్ లో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైతే ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రాంచైజ్ స్టోర్స్ ఓపెన్ అయ్యాయో ఆ పిన్ కోడ్ మీరు అక్కడ ఎంటర్ చేసి మీకు ఇంటికి కావాల్సిన సరుకుల డీటెయిల్స్ అంటే ఎంఆర్పి ఎంత ఉంది, డిస్కౌంట్ ఎంత ఉంది, టోటల్ గా మీరు అక్కడ కావాలంటే రివ్యూ చేసుకోవచ్చండి. అదే విధంగా నెక్స్ట్ ఇన్కమ్ అంటే రీపర్చేస్ ఇన్కమ్. మీరు ఒక ప్రొడక్ట్ కొనుక్కోవడం ద్వారా ₹800 మినిమం ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్ మీకు ఇంటికి వచ్చిందండి. బైనరీ కాన్సెప్ట్ లో ప్రతిరోజు ఒక ఐడి ద్వారా 5,000, 3 ఐడీల ద్వారా 15,000 ఏ విధంగా ఇన్కమ్ వస్తుందో తెలుసుకుందామండి. నౌ రీపర్చేస్ ఇన్కమ్ అంటే హైరీచ్ ఫ్రాంచైజ్ స్టోర్స్, హైరీచ్ సూపర్ మార్కెట్లు ఉండడం ద్వారా మనకేమంటే ప్రయోజనము, అక్కడికి వెళ్ళి మనం ప్రతిరోజు నిత్యావసర వస్తువులు అంటే కోల్గేట్, క్లోజప్, పెప్సరెట్, సర్ఫ్ ఎక్సెల్, ఏరియల్, బియ్యము, పప్పు, ఆశీర్వాద్ గోధుమ పిండి, సబ్బులు, సరుకులు, హార్లిక్స్, బూస్ట్ ఇవన్నీ కొనుక్కోవడం ద్వారా మనకు 3-30% డిస్కౌంట్ తో హోమ్ డెలివరీ ఇవ్వడమే కాకుండా ఇక్కడ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. మీరు మామూలుగా సార్ ఇప్పటి వరకు ప్రతిరోజు కొంటూనే ఉంటారండి ఇవన్నీ మనకి ఇంటికి కావాల్సిన సరుకులు అనేవి. అక్కడికి వెళ్ళి మీరు కొనడం ద్వారా ఒక జనరల్ స్టోర్ లో కావచ్చు, డిమార్ట్ లో కావచ్చు, లేదంటే బయట పెద్ద పెద్ద స్టోర్ లో కావచ్చు,
అక్కడ వెళ్లి మీరు కొనుక్కోవడం ద్వారా మీకు 3-10%, 15% డిస్కౌంట్ ఇస్తారే కానీ, మీరు ఎవరినైనా రెఫర్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్‌ని గావచ్చు, రిలేటివ్స్‌ని గావచ్చు, మీకు తెలిసిన వాళ్ళని గావచ్చు, మీరు రెఫర్ చేశారు. వాళ్ళు వెళ్లి అక్కడ కొన్నారనుకోండి, వాళ్ళు కూడా డిస్కౌంట్ ఇస్తారే కానీ, మీకేమన్నా ఇంతవరకు కమిషన్ ఇచ్చారండి? మీరు రెఫర్ చేసినాళ్ళు, వాళ్ళొచ్చి కొన్నారండి, రెఫరల్ ఇన్‌కమ్ తీసుకోండి. ఎవరైనా ఒక రూపాయి ఇచ్చారండి? ఇవ్వలేదండి. కానీ మనకు ఏదైతే మనం ప్రతిరోజు వాడుతున్నామో అవే వస్తువులు కొనుక్కోవడం ద్వారా మనం ఎవరైతే రెఫర్ చేసామో వాళ్ళు వెళ్లి అక్కడ కొనుక్కున్నారంటే వాళ్ళ నుంచి కూడా మనకు కమిషన్ వస్తుందండి. అదే విధంగా వాళ్ళు ఇంకెవరు రెఫర్ చేశారో సో వాళ్ళు ఇంకెవరు రెఫర్ చేశారో ఈ విధంగా మనకు ఇన్‌కమ్ అనేది 18 లెవెల్ అంటే 18 స్టేజ్‌ల నుంచి కూడా మనకు బిగ్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ రీపర్చేస్‌లో జనరేట్ అవుతుందండి. చూడండి రీపర్చేస్ ఇన్‌కమ్ ఏ విధంగా జనరేట్ అవుతుందో సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే సో మీరు జాయిన్ అయిన తర్వాత సార్ ఈ బిజినెస్‌లోకి ఒక లైఫ్ టైమ్‌లో సో ఒక 10 మందిని తీసుకొచ్చారు అనుకుందామండి. కాలిక్యులేషన్ కోసం చెప్పుకుంటున్నామండి. దీంట్లో 10 మందనైతే సింపుల్ ఉంటుంది. నార్మల్‌గా ఒక 10 మందిని కాలిక్యులేషన్ యేసుకొని చూద్దామండి. చూడండి లైఫ్ టైమ్‌లో మీరు ఒక 10 మందిని ఈ బిజినెస్‌లోకి జాయిన్ చేపిచ్చారనుకుంటే, సో బైనరీ కాన్సెప్ట్‌లో లెఫ్ట్ టు రైట్ అనేది ఉంటాయండి. సో వాళ్ళు కూడా ఒక ఇద్దరిని జాయిన్ చేపిచ్చిన తర్వాత ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా సో జాయినింగ్ చేపించుకుంటూ డూప్లికేషన్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ ఖాళీగా ఉండకుండా 3, 4 అట్లా ఒక 10 మందికి ప్లాన్ చెప్తారండి. సో వాళ్ళు కూడా మీతో పాటు బిజినెస్‌లోకి చేరుతామని అగ్రీ అవుతారండి. అప్పుడు మీరు ఎవరి కిందైనా జాయిన్ చేపించొచ్చండి. అక్కడ జాయిన్ చేపించేటప్పుడు స్పాన్సర్ ఐడీ మీదివ్వడం ద్వారా వీళ్ళంతా మీకు ఫస్ట్ లెవెల్‌లో వచ్చేస్తారండి. సో అతను 100 లెవెల్‌లో ఉండొచ్చు, ఏ లెవెల్‌లో అయినా ఉండొచ్చు. ఎవరి కిందైనా జాయిన్ చేపించొచ్చండి మీరు. అక్కడ జాయిన్ చేసేటప్పుడు స్పాన్సర్ ఐడీ మీదివ్వడం ద్వారా వీళ్ళంతా మీకు ఫస్ట్ లెవెల్‌లో వచ్చేస్తారండి. అంటే మీకు డైరెక్ట్ అయిపోతారు. ఈ విధంగా మీరు 10 మందిని ఈ బిజినెస్‌లోకి తీసుకొచ్చారనుకుంటే, సో మీకు ఫస్ట్ లెవెల్‌లో 10 మందయ్యారండి. అదే విధంగా ఈ 10 మంది సో వాళ్ళకి ఇంటికి కావాల్సిన సరుకులు ఒక నెలకు ఒక రూ. 6,000 కొన్నారనుకుందాం. సో రూ. 6,000 అనేది నేను ఓన్లీ కాలిక్యులేషన్ మాత్రమే చెప్తున్నానండి. సో ఒక రూ. 6,000 కొనుక్కున్నారనుకోండి. ఆ 6,000లో 5% ఇన్‌కమ్ అనేది మనకు టీమ్‌కు కమిషన్‌గా ఇస్తారండి. సో రూ. 6,000లో 5% అంటే ఎంతండి సార్? రూ. 300. ఈ రూ. 300ని టోటల్‌గా 18 లెవెల్ వరకు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారో, అదే విధంగా మనం 1:10 రేషియోలో టీమ్ సైజ్‌ని కూడా మనం పెంచుకున్నట్లయితే, సో ఏ విధంగా ఇన్‌కమ్ జనరేట్ అవుతుందో మనం చూసుకున్నట్లయితే చూడండి ఫస్ట్ లెవెల్‌లో మీ టీమ్ సైజ్ ఎంతండి? 10 మందున్నారు. అదే విధంగా వచ్చిన కమిషన్ రూ. 300లో ఫస్ట్ లెవెల్‌లో మీకు 50% ఇస్తారండి. అంటే 300లో 50% అంటే ఎంతండి? రూ. 150. మీ టీమ్ సైజ్ ఎంతండి? 10 మంది. అంటే టోటల్‌గా మీకు ఫస్ట్ లెవెల్ ఇన్‌కమ్ అనేది రూ. 1,500 అండి. అదే విధంగా సెకండ్ లెవెల్‌లో చూడండి ఎవరైతే 10 మందున్నారో వాళ్ళు గూడా ఒక 10 మందిని తీసుకురావడం ద్వారా సో సెకండ్ లెవెల్‌లో మీకు 100 మందవుతారండి. అప్పుడు వచ్చిన కమిషన్ రూ. 300లో సెకండ్ లెవెల్‌లో 15% ఇస్తారండి. అంటే రూ. 45. సో టోటల్‌గా మీ సెకండ్ లెవెల్ ఇన్‌కమ్ అనేది 45 ఇంటూ 100 4,500 అండి. అదే విధంగా థర్డ్ లెవెల్‌లో చూడండి ఎవరైతే సెకండ్ లెవెల్‌లో 100 మందున్నారో సో వాళ్ళు కూడా ఒక 10 మందిని 1:10 రేషియోలో మనం టీమ్ సైజ్‌ను డెవలప్ చేసినట్లయితే థర్డ్ లెవెల్‌లో మనకు టీమ్ సైజ్ అనేది 1000 మెంబర్స్ అవుతారండి. అప్పుడు వచ్చిన కమిషన్ రూ. 300లో థర్డ్ లెవెల్‌లో 10% ఇస్తారండి. అంటే 300లో 10% అంటే ఎంతండి? రూ. 30. టోటల్‌గా మీ థర్డ్ లెవెల్ ఇన్‌కమ్ అంటే ఎంతండి మేడం? 30 ఇంటూ 1000 30,000 అంటే మీకు థర్డ్ లెవెల్ వరకునే రూ. 30,000 అంటే ఇంకా టోటల్‌గా 18 లెవెల్ వరకు సో ఏ విధంగా ఇన్‌కమ్ అనేది పర్సెంటేజ్ వైస్ డివైడ్ చేస్తారో మనం ఒకసారి చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ లెవెల్‌లో 50%, సెకండ్ లెవెల్‌లో 15%, థర్డ్ లెవెల్‌లో 10%, ఫోర్త్ లెవెల్‌లో 5%, ఫిఫ్త్ టు ఎయిత్ లెవెల్ వరకు 2.5%, అదే విధంగా 9th-13th లెవెల్ వరకు 1.25%, అదే విధంగా 14th-18th లెవెల్ వరకు 0.75%. అంటే ఇక్కడ చూడండి మీరు ఏదైతే రూ. 300 వచ్చిందో కమిషను, ఆ రూ. 300ను కూడా టోటల్‌గా 100% ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. అదే విధంగా రీపర్చేస్‌లో మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా గాని, సో ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమైపోతుందండి. చూడండి ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి కావాల్సిన సరుకులు ఒక 6,000 కొన్నారనుకోండి. 6,000లో 5% మనకు టీమ్‌కు కమిషన్‌గా ఇస్తారండి. అంటే రూ. 300. ఈ రూ. 300ను కూడా 18 లెవెల్ నుంచి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చో మనం 1:10 రేషియోలో మన టీమ్ సైజ్‌ని పెంచినట్లయితే సో ఫస్ట్ లెవెల్‌లో 300లో 50% అంటే రూ. 150. మీ టీమ్ సైజ్ అంటే 10 మంది అంటే ఫస్ట్ లెవెల్‌లో మీకు ఇన్‌కమ్ అనేది రూ. 1,500 అండి. అదే విధంగా సెకండ్ లెవెల్‌లో 300లో 15% అంటే రూ. 45. మీ టీమ్ సైజ్ అంటే 100 టోటల్‌గా మీకు సెకండ్ లెవెల్ ఇన్‌కమ్ అనేది రూ. 4,500 అండి. ఈ విధంగా థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్, సిక్స్త్ లెవెల్, సెవెంత్ లెవెల్‌లో చూడండి
సో 7th లెవెల్‌లో 300లో 2.5% అంటే ₹7.50 అండి. సో మీ టీమ్ సైజ్ అనేది 1,00,00,000 అంటే టోటల్‌గా మీకు 7th లెవెల్ ఇన్‌కమ్ అనేది 7,50,00,000 అండి. చూడండి ఇక్కడ 7th లెవెల్ వరకునే ఇంత పెద్ద బిగ్ ఇన్‌కమ్ ఉంటే, ఇంకా 11 లెవెల్‌ల బ్యాలెన్స్ ఉన్నాయండి. టోటల్‌గా 18 లెవెల్ వరకు మీరు కాలిక్యులేషన్ చేసినట్టే, సో ఇక్కడ ఎంత బిగ్ ఇన్‌కమ్ జనరేట్ అవుతుందో, సో మనమే అర్థం చేసుకోవచ్చండి. అదే విధంగా సార్ మీరిక్కడ లెఫ్ట్, రైట్ రీపర్చేస్‌లో లెఫ్ట్‌లో బీవీలు, పీవీలు మెయింటైన్ చేయని అవసరం ఏం లేదండి. సో మీ టీమ్‌లో మీరు స్పాన్సర్ చేసిన వాళ్ళు ఒకే పక్క 10 మంది ఉన్నా గానీ, ఆ 10 మంది నుంచి కూడా మీకు ఇన్‌కమ్ అనేది వస్తుందండి. ఒకే పక్క 5 మంది ఉన్నారనుకోండి, ఆ 5 మంది నుంచి కూడా మీకు ఇన్‌కమ్ అనేది వస్తుందండి. అదే విధంగా చూడండి ఇక్కడ ఒక మనిషి 10 మందిని వద్దండి. సింపుల్‌గా 2/2లో చూసుకున్నా గాని, అదే విధంగా ఒక వ్యక్తి రూ. 6,000 వద్దండి. నార్మల్‌గా మనం ఒక ₹1000 గాని, సో టోటల్‌గా ఇక్కడ బిజినెస్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం 18 లెవెల్ నుంచి చూసుకున్నట్లయితే, సో 2/2లో 52,4,288 అండి. ఇంటూ ఒక రూ. 1000 వాళ్ళు నెల నెలా షాపింగ్ చేసినా గాని, టోటల్ టర్న్ ఓవర్ అనేది 52,42,88,000 అవుతుందండి. ఈ టర్న్ ఓవర్‌లో మనకు 0.5% వర్క్ అయినా గాని, బిజినెస్ అయినా గాని, చూడండి మనకి ఇన్‌కమ్ అనేది ఒక నెలకి 26,00,000 కంటే ఎక్కువగా ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు సార్ ఇంటికి కావాల్సిన సరుకులనేటివి కొన్నే కొంటారండి. ఒక పూర్ ఫ్యామిలీ అయినా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా, రిచ్ ఫ్యామిలీ అయినా ప్రతి ఒక్కరు కొంటారు కాబట్టి, సో మనకు ఇక్కడ ఇన్‌కమ్ అనేది బిగ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుందండి. అదే విధంగా చూడండి రీపర్చేస్ లెవెల్ ఇన్‌కమ్ డీటెయిల్స్‌లోకి వెళ్లి మనం చూసుకున్నట్లయితే, సో మనం సీరియల్ నంబరు, డేటు, లెవెల్ అతను ఎన్నో లెవెల్‌లో ఉన్నాడు. ఫస్ట్ లెవెల్ నుంచి 18థ్ లెవెల్ ఏ లెవెల్‌లో ఉంటే అతను ఆ లెవెల్ అనేది మెన్షన్ అవుతుందండి. అదే విధంగా ఇన్‌కమ్ ఎంతొచ్చింది అతని ద్వారా, అదే విధంగా ఎవరు పర్చేజ్ చేశారు, అతని ఐడీ, వాళ్ళ పేరు గూడా మనకిక్కడ కనిపిస్తుందండి. సో హై రీచ్ ఆన్‌లైన్ షాప్ యొక్క టోటల్ ప్లాన్ ప్రెజెంటేషన్ ఇదండి. సో లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అనేది ఇప్పుడు మీ దగ్గరుందండి. చాయిస్ ఈస్ యువర్స్. సో ఈ రోజే స్టార్ట్ చేయండి. సింపుల్‌గా ఒక రూ. 800 ప్రొడక్ట్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసి మీ డ్రీమ్స్‌ని, మీ గోల్స్‌ని హై రీచ్ ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా రీచ్ అవ్వచ్చండి. చూడండి ఎంత సింపుల్ ప్లానో చూడండి. సో మీకు మామూలుగా ఏదన్నా ఒక ఆయుర్వేదికో, విటమిన్ ప్రొడక్ట్ కొనండి అంటే ఎవరు కొనరండి. ఇవన్నీ మనకు ఎక్కడో చోట ఇక్కడ కాకపోయినా గానీ ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి 15 రోజులకి, ప్రతి నెలకి మనం ఎక్కడో ఒకసారి కొంటాం కాబట్టి సో సింపుల్‌గా ఉందండి. సో హై రీచ్ ఆన్‌లైన్ షాప్ యొక్క ప్లాన్ ప్రెజెంటేషన్ ఇదండి. సో ఈ రోజే ఒక ప్రొడక్ట్ తీసుకొని జాయిన్ అవ్వండి. ఎందుకంటే రానున్న కాలంలో మన హై రీచ్ ఆన్‌లైన్ షాపింగ్ అనేది వరల్డ్ లెవెల్‌లో డిజైన్ చేస్తున్నారండి. వరల్డ్ లెవెల్‌లో మనకు లాంచ్ అవుతుందండి. సో థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ టు ఆల్.